హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ తనిష. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ గుడ్. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఈరోజు ఏం స్పెషల్స్ ఏం లేవు. సో నా డైలీ రొటీన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఇప్పుడే నేను వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చా. అస్సలు ఈరోజు అయితే లెగాలి అనిపించలేదు మార్నింగ్. ఎందుకంటే నైట్ చాలా లేట్ అయిపోయింది. 4 4కి లేచా కానీ నా నమాజ్ చేసుకొని మళ్ళీ పడుకున్నా. 7 అయిపోయింది ఈరోజు. కానీ 7 అయినా బద్ధకం చాలా వచ్చింది. కానీ తప్పదు కదా వెళ్ళాలి. ఎందుకంటే 6 మంత్స్ అని నేను డేట్ పెట్టుకున్నా. కన్సిస్టెన్సీగా ఉండాలని. అండ్ నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుందామని 6 మంత్స్‌లో. సో ఇంకా ఎంత బద్ధకం వచ్చినా ఇంకా లేసి రెడీ అయ్యి జిమ్‌కెళ్ళొచ్చేసా. ఇప్పుడు నేను చాలా ఎనర్జెటిక్‌గా ఫీల్ అవుతున్నా జిమ్ చేసిన తర్వాత. ఇంకా నా బ్రేక్‌ఫాస్ట్ చూద్దురు గానీ ఈరోజు మీరు. ఇంకా ఇదే మా బ్యాక్ హౌస్ గార్డెన్. ఇలా ఉంది. ఈరోజు సూర్యదేవుడొచ్చాడు. హాయ్ గైస్! ఇంకా నా డైలీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇలా నేను డైలీ ఓట్స్ అండ్ మిల్క్ సోక్ చేసుకొని ఓవర్ నైట్ పెడతా ఫ్రిడ్జ్‌లో. అది ఎంతంటే 50 గ్రామ్స్ ఓట్స్ అండ్ 200 ఎంఎల్ మిల్క్. అండ్ దీంట్లో నేను 1 స్కూప్ వే ప్రోటీన్ యేసుకుంటా. ఇది డైమటైస్ వే ప్రోటీన్. ఒక స్కూప్‌లో 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తది. అండ్ ఇది బనానా ఫ్లేవర్. నాకిష్టం బనానా. సో, బనానా ఫ్లేవర్ నేను తీసుకున్నా. అండ్ ఒక బనానా కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటా. ఇదిని నేను ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎప్పటినుంచయితే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఈ బ్రేక్‌ఫాస్ట్ కూడా స్టార్ట్ చేశా. బావుంది. టేస్ట్ కూడా నాకు నచ్చింది. మీకు కావాలంటే ఏ ఫ్రూట్స్ అన్నా ఏసుకోవచ్చు. ఇది స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీ అలాంటివి. నాకైతే బనానా ఇష్టం. సో, ఏసుకుంటున్నా. అండ్ ఫ్యాట్ లాస్‌కి చాలా యూజ్ అవుతది ఈ బ్రేక్‌ఫాస్ట్. ఇంక తర్వాత ఇలా మిక్స్ చేసుకొని తినడం. ఇంకా కావాలంటే 2, 3 ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు అయితే అక్కర్లేదు. నేను ఇలాగే తినేస్తా. ఇంకా హనీ ఏమి ఏసుకోను. ఎందుకులే అని. నైస్ టేస్ట్. గుడ్. ఇంకా ఇలాగ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని, ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అక్క అయితే చికెన్ క్లీన్ చేస్తుంది. ఇంకా ఫుడ్డు లంచ్ అయితే ఇంకా 100 గ్రామ్స్ రైస్, 150 గ్రామ్స్ ఆహ్, చికెన్ తింటా. అండ్ ఫ్యూ వెజిటబుల్స్. ఇవి ఎలా తిని మళ్ళా సేమ్ ఫుడ్ ఈవినింగ్ కూడా అదే డిన్నర్‌కి. అండ్ కానీ ఈరోజు నాకు షిఫ్ట్ ఉంది మధ్యాహ్నం 3:00 నుంచి 10:30 క్లోజింగ్ ఉంది. ఆహ్, కుదిరితే నా షిఫ్ట్‌లో అండ్ నా రెస్టారెంట్ అన్నీ చూపిస్తాను వీడియోలో. ఎందుకంటే చాలా బిజీ ఉంటది రెస్టారెంట్. పర్మిషన్ ఇవ్వదు ఒక్కొక్కసారి ఫోన్ పట్టుకోవడానికి కూడా. ఒకవేళ వీలైతే మీకు నా రెస్టారెంట్ చూపిస్తా ఈరోజు కాకపోయినా ఇంకెప్పుడైనా. అండ్ ఇంకా ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే కొంచెం 200 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ అండ్ ఒక 10-12 ఆల్మండ్స్ తింటా. అదే ఇంకా నా డైలీ రొటీన్. ఇంగా ప్లస్ వర్కౌట్ ప్లస్ 10,000 స్టెప్స్ ఎవ్రీ డే పక్కా. ఆహ్,
10K స్టెప్స్ అయితే పక్కా చేయాలి. ఈరోజైతే 5K చేశా మార్నింగు. ఎందుకంటే టైం లేదు. ఎందుకంటే ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా 1 ½ అవర్ వర్కౌట్ చేసి 30 మినిట్స్ అదే నియర్లీ 5K to 6K వాక్ చేసొచ్చా. ఇంకా 4K షిఫ్ట్ ఉంది కదా! ఇంకా అక్కడ పక్కా అక్కడ 5K అయిపోతది. ఎందుకంటే చాలా బిజీ ఉంటది. పరిగెడుతూ ఉంటాం. అలాగా. ఇంకా ఈ వీడియో ఇప్పటికైతే ఇంతే. నేను ఇంకా ఈవినింగ్ షిఫ్ట్‌కెళ్తున్నప్పుడు, ఇంకా నైట్ రిటర్న్ వస్తున్నప్పుడు నా రెస్టారెంట్‌లో వర్క్ అని చూపిస్తా మీకు. ఇంకా అప్పుడు కలుద్దాం. టాటా! బాయ్. యాహ్! హాయ్ ఫ్రెండ్స్. ఇంకా లంచ్ టైమ్ అయ్యింది. సో, లంచ్ తింటున్నా. ఏం తింటున్నానో చెప్తానన్నాను కదా! సో, మీకు చూపిస్తాను ఇలాగా 100 గ్రామ్స్ రైస్, ఇంకా 150 గ్రామ్స్ చికెన్ ఎయిర్ ఫ్రైర్‌లో చేసుకుంటాను నేను. మసాలాలు అప్లై చేసి. దాని తర్వాత కొన్ని వెజ్జీస్ అంతే. హాయ్ గైస్. అన్‌ఫార్చునేట్‌లీ నా షిఫ్ట్ క్యాన్సిల్ అయింది ఈరోజు. సో, ఒక ప్రోగ్రామ్ ఉంది ఏడబ్ల్యూఎస్ సమిత్. సో, దానికి వెళ్తున్నా. ఒక ఎడ్యుకేషన్ పర్పస్. సో, మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. నాకు షిఫ్ట్ ఉందని నేను మార్నింగ్ వెళ్ళలేదు. కానీ మా చెఫ్ అన్‌ఫార్చునేట్‌లీ మెసేజ్ చేశారు షిఫ్ట్‌కి రావద్దని. సో, నేను ఇంకా అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉంటే అదే మార్నింగే స్టార్ట్ అయింది. ఒకవేళ ఏమన్నా జరిగితే నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తా. వెళ్ళాక బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చాను. ఫ్రెండ్ కాల్ చేశా. వాడు ఒక ప్లేస్ చెప్పాడు. ఆ ఈవెంట్లో ఎక్కడైతే ఉన్నాడు. ఎందుకంటే అక్కడ చాలా సెక్షన్స్లా ఉన్నాయి. అంటే అక్కడ నియర్లీ 4 to 5 ఈవెంట్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. దాంట్లో బ్లాక్స్ ఉన్నాయన్నమాట. S1 నుంచి S10 వరకు అలాగా. సో వాడు అని అడిగి కనుక్కొని ఇంకా వెళ్తున్నా. అండ్ ఈరోజు ఎవరన్నా ఈ ఏడబ్ల్యూఎస్ ఈవెంట్కి వస్తే సమిట్కి ఎవరైతే యూకేలో ఉన్నారో అదే లండన్లో ఉన్నారో మెన్షన్ చేయండి కామెంట్లో. నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో, ప్రొఫెషనల్స్ వచ్చారో యూకే లండన్ నుంచి. అండ్ ఇక్కడ నియర్లీ నేనే షాక్ అయ్యా చూసి ఈ ఈవెంట్లో నియర్లీ 150 to 200 కంపెనీస్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ యూస్ చేస్తున్నాయి. అండ్ దాంట్లో మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్లో ఇంకా అన్ని కంపెనీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన గుడీస్ తీసుకొని ఇంకా లాస్ట్లో ఇలా కాన్ఫరెన్స్కి వచ్చాం. ఇలాగా కీ నోట్ ఇస్తున్నారు లాస్ట్లో. ఇంకా నేను మా ఫ్రెండ్ ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు చెప్తుంది విని ఇంకా లాస్ట్లో అలాగే ఇంకా ఇక్కడ డీజే ఉంది. ఒక డీజే ప్లే చేస్తుంది ఒక వ్యాన్లో. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేసి అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ఫొటోస్ కూడా దిగి ఇంకా లాస్ట్లో డ్రింక్స్ ఇచ్చారు. ఇంకా మేము ఆరెంజ్ జ్యూస్ అండ్ మా ఫ్రెండ్ ఏమో యాపిల్ జ్యూస్ తాగాడు. ఆరెంజ్ జ్యూస్ అయితే అస్సలు బాగోలేదు. ఇంకా పక్కన పెట్టేసి మళ్ళీ యాపిల్ జ్యూస్ తీసుకొని తాగాను అదనమాట. ఇంకా లాస్ట్లో బ్యాండ్ ఉంది. సో అది ఎంజాయ్ చేసాం. మీరు కొంచెం ఎంజాయ్ చేయండి విని. ఎవరైతే ఈస్ట్ లండన్లో ఉంటుందో వాళ్ళకి ఈ డాగ్ తెలుస్తుంది. ఆ ఈవెంట్ బ్యాక్ సైడే ఉంటుంది. హాగేస్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చినప్పటికి లిటరల్లీ ఇట్స్ 7:30 నా. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంటికి ఇప్పుడే వచ్చాం. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం నేను తెస్తా నా ఛానల్లో. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ఇలాంటి సమిట్స్ ఉంటే నేను డెఫినెట్గా నేను ముందే మీకు చెప్తా. సో మీరు కూడా రిజిస్టర్ అవుతుంది. కానీ ఇలాంటి కొన్ని
ఇన్ఫర్మేటివ్వి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.